దానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ కలెక్టర్ కర్నూల్ సార్ సృజన టు ప్లీజ్ రెస్పాండ్. కలెక్టర్ కర్నూల్. సార్ సార్ నమస్కారం సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఈరోజు బయాన్యువల్ శాంక్షన్స్ లో భాగంగా ఇక్కడ మీతో ఇంటరాక్షన్ చేయడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేశారు సార్. సార్ పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఉన్నారు సార్, ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి గారు సార్, గ్రంథాలయ చైర్పర్సన్ సుభాష్ చంద్రబోస్ గారు సార్, పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు సార్, మేయర్ రామయ్య గారు సార్, శిరోమణి గారు సార్, డిసిఎంఎస్ చైర్మన్ సార్. సో వారందరూ మీతో ఈరోజు ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. బాగుండన్న రామయ్యన్న, ఎల్మోన్ భూపన్న బాగుండన్న, శ్రీదేవంత బాగుండదు తల్లి, సంజీవన్న కోవిడ్ తల్లి, సార్ ఈ రోజు బయానల్ శాంక్షన్స్ లో భాగంగా సార్ మా జిల్లా మొత్తం మీద సార్ ఈబీసీ నేస్తం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు సార్, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, ఈ అన్ని స్కీమ్స్ కి కలిపి సార్ 3089 మందికి సార్ లబ్ధి చేకూరుస్తుంది సార్. సుమారుగా 4,78,00,000 రూపాయలు ఈరోజు వారికి ప్రయోజనం చేకూరుతోంది సార్. వారందరూ కూడా మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ఎవరికి మిస్ అవుట్ అవ్వకూడదు అన్న మీ ఇన్స్ట్రక్షన్ని ఆదర్శంగా తీసుకొని సార్ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీబడి అండ్ ఎన్ష్యూర్డ్ దట్ జల్లడి పట్టి అందరూ ఎవరికి మిస్ అవుట్ అయినా మా బాధ్యతగా వాళ్ళకి అందించాలి అనేది ఇన్స్ట్రక్షన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా వీఆర్ ఎక్స్టెండింగ్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఆల్ ది బెనిఫిషరీస్ సార్. సార్ ఈ రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ ఖాజా హుస్సేన్ గారు సార్ పాణ్యం కాన్స్టిట్యున్సీ కల్లూరు నుంచి వాహన మిత్ర బెనిఫిషరీ సార్, వారు మీతో మాట్లాడడానికి వచ్చారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు స్పీక్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తేనా. నా పేరు ఖాజా హుస్సేన్ సార్. మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సార్. గత 2 ఏళ్ళుగా ఆటో డబ్బులు పడినాయి సార్, 2 సార్లు పడినాయి, ఈసారి పడలేదు. ఈసారి పడలేదని వాలంటీర్కి అడిగితే వాలంటీర్ సచివాలయం రాయమన్నారు. సచివాలయం తీసుకుపోయి సారాల దగ్గర చేపించారు. అది కరెంటు మీటర్ డబల్ ఉంది మీ పేరిట అని చెప్పారు. సరేలే అని చెప్పి చేపించారు. సరే జనవరి కొత్త సంవత్సరం లోపల పడతాయి అన్నారు. సరే అని చేపించుకున్నాను సార్. గత ముందు నుంచి లేకున్నా ఈ పథకాలు ఇప్పుడు మీ ద్వారా వస్తున్నందుకు మా ఆటో కార్యక్రమం అంతా బాగా చాలా సంతోషంగా ఉన్నారు సార్. కాబట్టి మీ ద్వారా మా అమ్మకు పింఛని కూడా నెల నెల వస్తుంది కాబట్టి 3,000 చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ కూడా. కాబట్టి సార్ మీరు చల్లగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అమ్మా all the best Kajanna. Thank you. Natali. Yeah, move on to the next. Yes sir, thank you sir. ఇంకొక డిస్ట్రిక్ట్ సార్ ఈస్ట్ గోదావరి, కలెక్టర్ ఈస్ట్ గోదావరి మాధవి ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాధవమ్మ తల్లి, కోవిడ్ తల్లి, హ్యాపీ న్యూ ఇయర్ సార్. న్యూ ఇయర్ మమ్మీ గుడ్ తల్లి. సార్ ఈ రోజు ఈ బయాన్యువల్ శాంక్షన్స్ రిలీజ్ సందర్భంగా సార్ నాతో పాటు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు సార్, అండ్ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సార్, అండ్ చైర్పర్సన్ రావుతు సూర్యప్రకాష్ గారు వచ్చినారు సార్, డిసిసిబి చైర్మన్ గారు ఆకుల విరాజ్ గారు వచ్చినారు సార్, అండ్ చందన్ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు సార్, యూజీబీసీ చైర్మన్ గారు, అండ్ ఎక్స్ రుడా వైస్ చైర్మన్ గారు షర్మిల గారు కూడా వచ్చి ఉన్నారు సార్. సార్ మీరు ఎప్పుడు చెప్తున్నట్లు సార్ జల్లెడపట్టి ప్రతి ఒక్క అర్హత ఉన్న కలిగిన బెనిఫిషరీకి మనం సంక్షేమ పథకాలు అన్ని రిలీజ్ చేయాలి అనేది మీ తపనలో భాగంగా సార్ ఈ రోజు ఆగస్ట్ నుండి మనం రిలీజ్ చేసుకున్న స్కీమ్స్ కి సంబంధించి మా జిల్లాలో మిస్ అవుట్ అయిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సార్ వారికి ఈ రోజు మీ ద్వారా 2,705 మంది బెనిఫిషరీస్ కి సార్ వీఆర్ రిలీజింగ్ 4,11,00,000 అమౌంట్ రూపీస్ మనం రిలీజ్ చేస్తున్నాం సార్. సార్ మీరు ఇందాక చెప్పినట్లు మేము కలెక్టర్స్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా సార్ జగనన్నకి చెప్దాం ప్రోగ్రాము జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము అండ్ మండల్స్ లో కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఏదైనా క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు కూడా సార్ ఇటువంటి మిస్ అవుట్ అయిన బెనిఫిషరీస్ మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు
వెంటనే అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని లేదా మనము ల్యాప్టాప్ లో చెక్ చేసి వారు ఎందుకు మిస్ అయ్యారు అని చెప్పి మీరు ఎలిజిబుల్, మీకు నెక్స్ట్ 6 months లో ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం సార్. యాజ్ ఎ కలెక్టర్స్ ఆ భరోసా ఇవ్వగలుగుతున్నాము. అండ్ సార్ బికాజ్ దిస్ స్కీమ్ మనము ఈ బయాన్యువల్ శాంక్షన్స్ అనేది కూడా కంటిన్యూస్ గా 4 times రిలీజ్ చేసుకున్నాం సార్. సో దిస్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బెనిఫిషరీస్ ఆల్సో సార్. అంటే అర్హత ఉంటే మాకు ఖచ్చితంగా మేము ఏ స్కీమ్ కూడా మిస్ అవ్వము, ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మాకు బెనిఫిట్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనం ప్రతి ఒక్క బెనిఫిషరీలో క్రియేట్ చేయగలిగాం సార్. అండ్ ఐ థ్యాంక్ యూ సార్, మీతో పాటు మమ్మల్ని కూడా ఇంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో పాటు మాకు కూడా ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ రోజు సార్ ఇందులో భాగంగా మా జిల్లాలో సార్ కాపు నేస్తం మిస్ అవుట్ అయిన బెనిఫిషరీ శాంతిశ్రీ గారు సార్. షీఈస్ ఫ్రమ్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సార్. షీఈస్ హియర్ టు షేర్ అవర్ హ్యాపీనెస్ సార్, ఇఫ్ యూ పర్మిట్ సార్. యా అమ్మా, ప్లీజ్ గో అhead. అన్న జగనన్న నమస్తే అన్న, బాగున్నారా అన్న? అవును తల్లి, బాగున్నారా? థ్యాంక్ యూ తల్లి. మీకు సంక్రాంతి మరియు January 1st శుభాకాంక్షలు అన్న. మీకు అన్న, నా పేరు శాంతిశ్రీ అన్న, రాజమండ్రి రూరల్ లొకంపేట నుంచి వచ్చానన్నా. నేను నాకు కాపు నేస్తం 3 విడతల్లో తీసుకున్నానన్న, 4వ విడత మాత్రం మిస్ అయిందన్న. దేనివల్ల అనేసి అన్ని చూస్తే కరెంటు బిల్లు ప్రాబ్లం వల్ల అని వాలంటరీ ద్వారా సచివాలయంలో అన్ని సరిచేసన్న నాకు మళ్ళీ వచ్చిందని చెప్పారన్న. పండగ ముందుగా వచ్చి సంక్రాంతి ముందుగా వస్తున్న ఈ విషయం తెలిసి నేను పండగ వచ్చినంత ఆనందంగా ఉన్నానన్న. నాకు కాపు నేస్తం ద్వారా చాలా సహాయం అందుతుందన్న. ఏ ప్రభుత్వం కూడా పెట్టని విధంగా కాపుల్ని మీరు గుర్తు పెట్టుకుని మా కోసం, కాపుల కోసం ఒక రకమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు మాకు ఈ పథకాలని ఇచ్చారన్న. నిజంగా మీరు మేము చాలా ధన్యులు అన్న. మీరు మంచి పని చేశారన్న, కాపుల గురించి ఆలోచించి. ఈ కాపు నేస్తం ద్వారా నేను ఒక కుట్టు మిషన్ కొనుక్కుని అదే జీవనోపాధిగా చేస్తున్నానన్న. నాకు 2 ఆడపిల్లలన్న, 2కి పెళ్లిళ్ళు అయ్యి వెళ్ళిపోయారన్న. నా భర్త వికలాంగన్న, వికలాంగ పెన్షన్ వస్తుందన్న. నాకు వికలాంగ పెన్షన్ January 1వ తారీఖు పొద్దుటే వాలంటరీ ద్వారా నాకు తెచ్చిస్తున్నారన్న. నాకు కొడుకులు లేరన్న, నా కొడుకే నాకు ఇస్తున్నాడా అన్నట్టు మేము ఫీల్ అయ్యండి చాలా సంతోషపడుతున్నాం అన్న. మా భార్యాభర్తలు 2 కూడా నేను. అదే కాకుండా నాకు రైతు భరోసా వచ్చిందన్న. డ్వాక్రాలో కూడా ఉన్నానన్న. డ్వాక్రా కూడా ఆసరా డబ్బులు కూడా నాకు వచ్చాయన్న. అంతేకాకుండా నా భర్తకు సంవత్సరం క్రితం హార్ట్ అటాక్ వచ్చిందన్న. దానివల్ల హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారన్న. ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడ్డానన్న. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు కంగారు పడుకో, ఆరోగ్యశ్రీ ఉందాం, ఆరోగ్యశ్రీ మీద మేము చేస్తామని చెప్పారన్న. నాకు ఆరోగ్యశ్రీ మీద ₹1,00,000 ఉచితంగా నాకు వైద్యం అందించారన్న. నిజంగా మీరు ఈ పథకం ద్వారా పెట్టి మా అలాంటి వాళ్ళని అందరినో ప్రాణాలు కాపాడి నిజంగా చాలా సహాయం చేస్తున్నారన్న. మీకు నా ధన్యవాదాలు అన్న. అదే కాకుండా ఇప్పుడు కాపు నేస్తం ద్వారా కూడా నేను ఎంతో లబ్ధి పొందేనన్న. ఇంతవరకు నాకు ఈ 5 సంవత్సరాల్లో 3,50,000 మీ ద్వారా నేను లబ్ధి పొందేనన్న. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలన్నా. ఎప్పుడు కూడా మీ వెంటే మా కాపు అక్క చెల్లెలు అందరం కూడా మీ వెంటే ఉండి మిమ్మల్ని మేము చూస్తామన్నా. మీరు మాత్రం ఎప్పటికీ మీరే మాకు సీఎంగా రావాలని అనుకుంటున్నామన్నా. మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న.